బ్రేకింగ్ న్యూస్ చూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ప్రధానిగా అనేక సేవలు అందించారని మంత్రి సీతక్క కొనియాడారు. ములుగు జిల్లాలో పిఎస్ఆర్ గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఇందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయాయని సీతక్క తెలిపారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉంటూ అనేక సేవలు చేసినటువంటి మహనీయుడు. చెరగని సంతకము. ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కాబట్టి వారి జీవితం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకమని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయేటువంటి ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ గ్రామాన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని కూడా వారికి పిలుపునివ్వడం జరిగింది. ములుగు జిల్లా కూడా అభివృద్ధి పదంలో స్పీడ్గా ప్రయాణిస్తూ ఉంది. ఇక్కడ యంత్రాంగం కానీ మేము కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ముఖ్యంగా టూరిజం కానీ రోడ్ రవాణా కానీ అదేవిధంగా మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి కానీ మరి ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ మరి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం కానీ ఇవన్నీ కూడా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రత్యేకంగా కొన్ని ఎన్జిఓస్ సిఎస్ఆర్ ఫండ్స్తో మరి సమన్వయం చేసుకుంటూ మరి కాలేజీలలో స్కూళ్ళల్లో కూడా కంప్యూటర్లు ఇవ్వడము మరి స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నాం. తొందరలోనే నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా ములుగులో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొత్తగా ఐలాండ్ బ్లాక్బెర్రీ వచ్చింది. ఇప్పటికే పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తూ ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు కూడా 7-8 తారీఖులలో జనవరి 7-8 తారీఖులలో మరి జాబ్ మేళా కూడా పెట్టి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళ చదువును బట్టి కొంతమందికి ఉపాధి కూడా కల్పించాలని మేము ప్రణాళిక చేసుకోవడం జరిగింది.